హైదరాబాద్ సాగర తీరం అద్భుతమైన రుచులకు వేదికగా మారింది. మీకు ఇష్టమైన చేపలు, రొయ్యలు ఇలా ఒకటేమిటి రకరకాల వెరైటీ రుచులు మీకోసం నోరూరిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఐమాక్స్ పక్కన మంచి నాన్ వెజ్, చేప, ప్రాన్స్ వెరైటీలు ఆస్వాదిద్దాం. మాంసాహార ప్రియుల కోసం మెట్రో టీవీ అందిస్తున్న ప్రత్యేక రుచుల విందు. పూర్తిగా చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మెట్రో టీవీని ఇతరులకు షేర్ కూడా చేయండి. హైదరాబాద్లో ఫిష్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇంకేం, నాన్ వెజ్ ప్రియులకు పండగ వచ్చేసింది. అనేక రకాల చేపలు, ప్రాన్స్, పీతల రుచులే కాదు, మీకు నచ్చే చేపల పులుసు, పీతల సూప్, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ బిర్యానీ, ఇంకా అనేక రకాల చేపల వంటకాలు ఇక్కడ ప్రత్యేకం. తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన రుచులకు ఈ ఫిష్ ఫెస్టివల్కు రావాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్యాంక్ బండ్ పక్కకు వెళ్ళి చేపల రుచులను ఆస్వాదించండి. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి నెక్లెస్ రోడ్లోని ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉంది ఈ స్టాల్ వచ్చేసి ఈరోజు 21వ తేదీ కాబట్టి 21 నుంచి సండే వరకు అంటే 24వ తేదీ వరకు కూడా ఈ మత్స్యకార దినోత్సవాలు జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే చాలా ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు. ఇక్కడ స్టాల్స్లో మెయిన్గా పాల్గొనడం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ కానీ, తర్వాత క్యాటరింగ్స్ కూడా వాళ్ళు సప్లై కూడా చేస్తారు. సో అదేవిధంగా ఈ ఫిష్ అంటే చేపలు తినడం వల్ల జనాలకు కానీ ఎలాంటి ఆరోగ్యకరంగా ఉంటాయి, లేకపోతే తినాలనుకున్న వాళ్ళు ఉంటారు, తినలేని వాళ్ళు చాలామంది ఉంటారు. తినాలని ట్రై చేసే వాళ్ళు ఇది ఎట్లుంటుందో ఏమో అనేసి అంటారు కదా. కాకపోతే ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడ దొరికే వెరైటీస్, వీళ్ళ దగ్గర దొరికే వెరైటీస్ కానీ, అంటే చేపల్లో వెరైటీస్, తర్వాత వంటకాల్లో కూడా వెరైటీస్ చూద్దాము. అసలు వీళ్ళు ఏం చెప్తారో ఈ చేపల గురించి, చేపల వంటకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలని, మళ్ళీ హైదరాబాద్ జిల్లా సొసైటీస్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మొత్తం 19 సొసైటీస్ ఒక 100 రకాల చేపలతో తయారు చేసే వంటకాలని ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈరోజు నుండి 21 నుండి 24 తారీఖు వరకు స్టాల్ నిర్వహిస్తున్నారు. స్వయంగా వాళ్ళే తయారు చేసి ప్రజలకి అందుబాటులో ధరలో, సరసమైన ధరలో మంచి చేపలని ప్రజలకి, అంటే చేపల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎక్కువ శాతం చేపలు తినాలి అనుకుంటే ముళ్ళు ఉంటుందని ఇబ్బంది పడుతున్నారు చాలామంది. కాదు, చేపల్లోనే ముళ్ళు లేకుండా కూడా కట్లెట్, అపోలో ఫిష్, మళ్ళీ సమోసా, అలీం ఇలాంటివి, బిర్యానీ, చేప బిర్యానీ, బోన్లెస్ ఫిష్, అలా చాలా రకాలంటివి ఒక 100 రకాలు తయారు చేసి మా మత్స్యకారుల మహిళలు అందరికీ అందిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు, మళ్ళీ తెలంగాణలో ఉన్న మత్స్యకారులందరూ మరియు ప్రజలందరూ ఇక్కడ హైదరాబాద్లో జరిగే సెక్రటరేట్ పక్కకి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా 4 రోజులు స్టాల్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మహిళా మత్స్యకారులందరినీ రుచులు, వాళ్ళ చేతి వంటలతో రుచులు చూసి వాళ్ళ ఆర్థికంగా బలోపేతంగా కావడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు అరుణ్ జ్యోతి. నేను ఖైరతాబాద్ మహిళా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ని. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్న మహిళా మత్స్య సహకార సంఘాల వాళ్ళమందరము ఈరోజు 20 సంఘాలుగా పెట్టి స్టాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన 8 రకాల వంటకాలు ఈరోజు మేము చేసాము. ఇంకా సాయంత్రం కూడా ఇంకా కొన్ని రకాల వంటకాలు చేయబోతున్నాము. చేపల రుచులు అందరూ ఇక్కడికి వచ్చి ఆహ్వానించవలసిందిగా, తినవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాము. ఈరోజు మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము.
నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ దగ్గర నుండి. అక్కడ మా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉంది. అక్కడ 300 మంది ఉన్నాము. దాంట్లో నేను కార్యదర్శిని. ఈ చేపలు పౌష్టిక ఆహారం కాబట్టి పిల్లలకు పెడితే ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో చేపలు అనగానే ఫస్ట్ ముళ్ళు అని వస్తుంది. అయితే ముళ్ళు తీసేసిన తర్వాత ఎన్ని రకాల వంటలు చేస్తారో, ఎన్ని రకాల వంటలు చేస్తే పిల్లలు తింటారో అదే విధంగా మేము చేసామండి. ఈ రొయ్యల బజ్జీను, ఫింగర్ ఫిష్, అపోలో ఫిష్, ఫిష్ కోప్తా ఇట్లా ముళ్ళు లేకుండా చేయడానికి ట్రై చేశాము. మరి వాస్తవంగా పొద్దున్న నుండి వచ్చి తిన్నారు. చాలామంది బాగున్నాయి అని అన్నారు. అలాగే మాకు కూడా మీరు బాగున్నాయి అంటే ఇంకా ముందుకు రావడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి చేపలు తినండి, పౌష్టికంగా ఉండాలనే ప్రజలని కోరుకుంటూ. ఇప్పుడు ఈ మత్స్యకార దినోత్సవాలు జరుగుతున్నాయి కదా, సో ఇక్కడ మీరు వచ్చేసి చాలా వేరే వేరే ప్లేస్ల నుంచి వచ్చారు. అంటే మీ వంటకాలు మీరు పరిచయం చేయడానికి, తర్వాత అంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా? అంటే వేరే వాళ్ళకి ఇక్కడ మీకు మీ ఐటమ్స్ నచ్చాయనుకోండి, తర్వాత వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలంటే అది ఎలా చేసుకుంటారు? నా ఫోన్ నంబరు రాసి పెట్టాను మేడం. మాది ముషీరాబాదు. అక్కడ హోల్సేల్ మార్కెట్లో నేను చేపల వ్యాపారం చేస్తాను, చేపల కటింగ్ కూడా చేస్తాను. మీరు మా నంబర్తో సహా తీసుకోవచ్చు. మీకు ఏ రకంగా, మీకు ఎంతమందికి ఎంత కావాలో క్వాలిటీ, మళ్ళీ ఏ రకంగా వండితే ఎట్లా బాగుంటుంది అనేది కూడా నేను తెలియజేస్తాను. ప్రాన్స్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ చేస్తాం ఈరోజు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కందికల్ నుంచి అనమాట. రామంతపూర్లో మాది స్టాల్ ఉంటుంది, ఫిష్ స్టాల్ అనమాట. అక్కడ నుంచి స్పాన్సర్ చేసి మేము ఫిష్ స్టాల్ రామంతపురం. సంతోష్ కుమార్ అన్న పేరు, సంతోష్ కుమార్, గంగాపుత్ర. స్పెషాలిటీస్ అదే ప్రాన్స్ బిర్యానీ పెట్టాము, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై. ఇక్కడ ఈ స్టాల్స్లో వండిన చేపలే కాదు, ఎండు చేపలు, చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. అందులోనూ పచ్చి చేపలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ఎండు చేపలు అంటే కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా అన్ని ఎండు చేపలే ఉన్నాయి. ఈ స్టాల్స్ నిర్వహిస్తున్న వారు కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని డీటెయిల్స్ కనుక్కొని ఇక్కడ ఏవి అంటే ఏ వెరైటీస్ దొరుకుతాయో, ఏ రకాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సుధా అండి. మాది లాలాపేట సంఘం. మా ప్రెసిడెంట్ గారు. ఇక్కడ అన్ని రకాల ఎండి చేపలు ఉన్నాయండి. అన్ని పేర్లు లైన్గా చెప్తాను. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొన్ని విజయవాడ నుంచి కూడా తెప్పిస్తాం, బొమ్మడి అంటే వేరే వేరే చోట్ల నుంచి తెప్పిస్తాం. సో ఇక్కడ వీటి పేర్లు ఏమంటారు? అమ్మ ఇవి ఎండి రొయ్యలు అంటారు. దాంట్లో ఇవి ఊరు రొయ్యలు అంటారు. ఇవి పెద్ద రొయ్యలు, ఇవి రొయ్య పొట్టు, ఇవి గట్టి రొయ్యలు, ఉప్పు చేప. సో ఇక్కడ ఈ స్టాల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బిర్యానీ అన్నమాట. సో వీళ్ళ దగ్గర ఎటువంటి ఏ రకమైన బిర్యానీస్ ఇంకా వెరైటీస్ ఏమున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వరూప్ అండి. మేము కమలానగర్ ఫిషర్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ అంబర్పేట మాది. మా సొసైటీలో 123 మంది మహిళలు ఉంటారు. ఇట్లా ఎవ్రీ ఇయర్ మేము ఇయర్లీ 2 times అట్లా స్టాల్స్ పెడుతూనే ఉంటాము. ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఇక్కడ ట్యాంక్ బండ్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మేము వెరైటీగా అంటే ఫిష్ నగెట్స్, KFCలో చేసినట్టుగా బోన్లెస్వి, ఫిష్ కట్లెట్, అట్లా ఇవన్నీ కూడా వెరైటీస్ చేస్తున్నాం. ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ కబాబ్స్, అట్లానే ప్రాన్స్ కబాబ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ ఫిష్ అంటే ఫిష్ మొత్తం ఫ్రై చేసి ఉంది. సో ఇది కంప్లీట్ ఫిష్ అనమాట. ఇది వచ్చేసి KFC ఫిష్. ఫిష్ అనేది చాలా తక్కువ తింటారు, కానీ ఫిష్లోనే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే అని కొంచెం వెరైటీ కానీ ఫుల్ ఫిష్ అండ్ ఫిష్ KFC పెట్టాను. నమస్తే అండి, నేను కూడా సబ్జీ మండి నుండి వచ్చాము. అయితే మేము కొత్తగా ఏంటంటే కుండ పులుసు, ఇందులోని ఒక పోషకాలు ఎన్ని ఉన్నాయంటే మన తాత ముత్తాతలు కూడా ఇందులోని యొక్క ఏంటంటే తోకలో ముళ్ళులు ఉంటాయి, కానీ తోకలోని యొక్క కాల్షియము మనకు చాలా ఉంటుందని ఎవరు గ్రహించలేరు, తెలియదు కూడా. మేము సీతాఫల్ మండి సొసైటీ. నా పేరు నాగుల భారతి అండి. నేను సీతాఫల్ మండి సొసైటీ నుండి వచ్చాను. అన్నీ నేను డ్రై ఫిష్ కుకింగ్ చేసి పెట్టాను, మళ్ళీ సూప్స్, అన్ని సూప్స్ పెట్టాను. ఇది కొరమీను కర్రీ పెట్టాను, జొన్న రొట్టెలు పెట్టాను. ఇది బొమ్మిడి డ్రై ఫిష్, బొమ్మిడి చేపలు కర్రీ.
ఇప్పటి వరకు మనము బిర్యానీ అసలు ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ అయితే నాకు కొత్తగా అనిపిస్తుంది, ఈ సూప్ కాన్సెప్ట్. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సూప్స్ అంటే ఈ స్పెషాలిటీ ఎట్లా అండి? ఇప్పుడు చలికాలంలో ఈ పీతల సూపు చాలా ఒంటికి కూడా చాలా మంచిది, తాగాలి. దీంట్లో విటమిన్ 12 అది ఉంటుంది దీంట్లో. ఇది తాగితే ఈ చలికాలంలో చాలా పిల్లలకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది. అందరు తిన్నారు, చాలా బాగుందని చెప్పారు.